వెల్కమ్ టు మై టీవీ. నేను మీ భవ్య. ఇక రాష్ట్రంలో ఎటు చూసినా బడ్జెట్ గురించే చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఓట్ ఆన్ అకౌంట్ అనే బడ్జెట్ గురించి ప్రస్తావన ఎక్కువగా వస్తుంది. ఇక కేంద్ర బడ్జెట్ కి రాష్ట్ర బడ్జెట్ కి మధ్య తేడా ఏంటి? ఇప్పుడు మన దగ్గర ఉన్న సీనియర్ జర్నలిస్ట్ మధు ఉన్నారు. ఆయనని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు భవ్య. మన రాష్ట్రంలో ముఖ్యంగా బడ్జెట్ గురించి చర్చలు జరుగుతాయి. ఎవ్రీ ఇయర్ బడ్జెట్ జరుగుతుంది. అదంతా కామన్. బట్ కొత్తగా ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గురించి ఎక్కువ ప్రస్తావన వస్తుంది. ప్రజలందరూ ఇదేంటి అని ఒక డౌట్‌లో ఉన్నారు. సో, అసలు ఏంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే? ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మనం ఫస్ట్ బడ్జెట్ తెలుసుకుంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తెలుసు. బడ్జెట్ అంటే మూడు రకాలు ఉంటాయి. పూర్తి స్థాయి బడ్జెట్, ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్ ఫర్ 1 ఇయర్. ఒక సంవత్సరానికి ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్, పూర్తి స్థాయి బడ్జెట్. అప్పుడప్పుడు అత్యవసరమైన పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో మధ్యంతర బడ్జెట్ ఒకటి వస్తుంది. అండ్ ఎన్నికల ముందు పూర్తి స్థాయి బడ్జెట్ లేని పరిస్థితుల్లో ప్రవేశపెట్టే బడ్జెట్ను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటాం. ఎన్నికల సమయంలో ప్రవేశపెట్టేదాన్ని. సో మనం ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ మీరు అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు వస్తుందంటే పూర్తి స్థాయి బడ్జెట్ తెలుసుకుంటే. పూర్తి స్థాయి బడ్జెట్ అంటే ఆదాయ వ్యయాలు ఒక పట్టిక. మనకు మన ఇంటికో లేకపోతే మీ వ్యక్తిగత జీవితానికో ఒక సంస్థకో ఎట్లా ఉంటుందో, ఒక ఆదాయం ఎంత వస్తుంది, వ్యయం ఎంత అవుతుంది, మనకు ఎంత ఖర్చు రాక, రూపాయి రాక రూపాయి పోక ఎట్లా ఉంటుంది, దాన్ని మీట్ కావాలంటే ఎంత అప్పులు చేయాలి, దాని అప్పులను ఎట్లా తీర్చే వడ్డీ ఎంత తీసుకోవాలి, ఇవన్నీ మనం ఒక లెక్కలు వేసుకుంటాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఒక లెక్కలు వేసుకుంటుంది. 12 నెలలకు ఏప్రిల్ 31 మార్చ్ 31 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. 31 అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉండేదాన్ని ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్ అంటాం. అది పరిస్థితిలో దాంట్లో మనం అన్నీ ఉంటాయి. ఆదాయం ఎంత వస్తుంది, వ్యయం ఎంత వస్తుంది, మనకు మిగులు ఉంటుందా, లేకపోతే అప్పులు తెచ్చుకోవాలా, అప్పులు తీసుకుంటే ఎంత అప్పులు తెచ్చుకోవాలి, వడ్డీలకు ఎంత పోతుంది, మనకు ఏ వనరుల నుంచి ఎంత వస్తుంది, సొంత ఆదాయం ఎంత వస్తుంది, మన కేంద్రం నుంచి ఎంత వస్తుంది, అది పూర్తి స్థాయి బడ్జెట్. దానికి మనం అసెంబ్లీలో కానీ, రాష్ట్రాలు అసెంబ్లీలో ప్రవేశపెడతాయి, కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెడతాయి. దానికి చర్చ ఉంటుంది. ప్రతిపక్షాలు కానీ చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది. దానికి ఒక గవర్నర్ స్పీచ్ ఉంటుంది, బడ్జెట్ స్పీచ్ ఉంటుంది. దాని తర్వాత ప్రవేశపెడతారు ఆర్థిక మంత్రి. ప్రవేశపెట్టేటప్పుడు అన్ని రకాల లాంఛనాలు ఉంటాయి. అందులో పూర్తి స్థాయి ముఖ చిత్రం ఉంటుంది. ఏది రాష్ట్ర సంపద ఎంత, అవుట్లుక్ ఉంటుంది, బడ్జెట్ అవుట్లుక్, ఇవన్నీ స్టేట్ అవుట్లుక్ ఉంటుంది. ఇవన్నీ పెట్టి జిఎస్డిపి అండ్ బడ్జెట్ పెట్టి చర్చ చేసి, చర్చ ద్వారా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కూడా ఆమోదిస్తారు. ఓకే. సో ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు అది 12 నెలలకు అనుకోవాలి. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకు ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది, అయినప్పటికీ నోటిఫికేషన్ వస్తుందని హడావుడిగా ఈ పెడుతున్నారు. పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టే దాన్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటాం. దాని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు అదేమో 12 నెలలు, ఇది 2 నెలలు లేదా 3 నెలలు. దీని కాల పరిధి కేవలం 2 నుంచి 3 నెలలు మాత్రమే. ఓకే. అంటే ఒక తాత్కాలికంగా అంటే దాంట్లో ఇప్పుడు మనం ఇంతకుముందు ఉన్నాము ఎక్స్పెన్సెస్ అంటే ఇప్పుడు రాబడి పోబడి, తర్వాత ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఉంటాయి అందులో. ఇప్పుడు దీంట్లో కేవలం ఎక్స్పెండిచర్ మాత్రమే ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనకు వ్యయం, ఆదాయం అవన్నీ చూపాల్సిన అవసరం లేదు. వ్యయం చేసుకోవడానికి ఈ పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ తాత్కాలికంగా ప్రభుత్వానికి ఒక పర్మిషన్ ఇస్తుంది. దానివల్ల మనము అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనకు బడ్జెట్ లో ఏంటంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది అనే దాన్ని బట్టి బడ్జెట్ ఇస్తాము. అందులో మనకి ఎంత ప్రభుత్వం నియమిస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఈ లోపు ఆ బడ్జెట్ వచ్చే లోపు మన ఖర్చులను తీర్చుకోవడానికంటే ఇప్పుడు తీసుకున్న ఈ ఓట్ ఎమర్జెన్సీ సాలరీస్ అండ్ పెన్షన్స్ ఇవి ఆపలేంగా మనం. ఈ సాలరీస్ ఇవ్వడానికి, పెన్షన్స్ ఇవ్వడానికి, అత్యవసరమైన ఖర్చులను మీట్ కావడానికి, ఆ ఖర్చులను చేయడానికి ఈ అధికారం ఈ అధికారం ఇచ్చిన తర్వాత ఈ ఎలక్షన్ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అలా కూడా పెడుతున్నారు. ఈ నోటిఫికేషన్ తర్వాత ఎలక్షన్ తర్వాత జూన్ నెలలో మనం జూన్ ఆర్ జూలై ఎప్పుడు ఈ ఎలక్షన్ ముగిసిన 1 ఇయర్కు మనం పెట్టుకోవచ్చు. అప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్. ఓకే.
ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2019లో మన గవర్నమెంట్ కొంచెం తొందరగా ముందుకు వెళ్ళిపోయింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేప్పటికి మన ఫిబ్రవరిలో ప్రవేశపెట్టినప్పుడు అప్పటి కేసీఆర్ గవర్నమెంట్ 1.82 1,82,000 కోట్లతో బడ్జెట్ను ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఇంటరిమ్ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశించింది. దెన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ దాన్ని సరిచూసుకొని అంచనాలను కుదించి వాస్తవ పరిస్థితుల ఆధారంగా 1.542కు కుదించింది. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీలో ఒక బడ్జెట్ ఆదాయం లెక్కలు మించి ఉంటాయి మన దగ్గర. రియలిస్టిక్ బడ్జెట్ తక్కువ, అంచనాలు మించి మనం బడ్జెట్ పెడతాం. సో రియలిస్టిక్ ఏం చేసిండు కేసీఆర్ గవర్నమెంట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ 2019 తర్వాత జూన్ జూలై దాంట్లో పూర్తిస్థాయి బడ్జెట్లో 1.42 అంటే పరిస్థితులు అంత బాగా లేవు ఆఫ్టర్ కోవిడ్ ఆర్ ఎనీ అదర్ థింగ్ అని 1.42 అది పూర్తి స్థాయి బడ్జెట్. అది అనామతుగా పెట్టేస్తారు. ఇప్పుడు దీనికి పెద్దగా అడిగేది ఎట్లా, ఇది ఇదే సాధ్యం, ఇదే ఎలా సాధ్యం అని ప్రతిపక్షాలు అడగాల్సిన అవసరం ఉండదు. ఇది అనామతు బడ్జెట్లా ఉంటుంది. సో ఇట్లా మీరు అన్నారు ఇంతకుముందు ఇంటరిమ్ బడ్జెట్ అండ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సేమ్. కానీ ఇంటరిమ్ బడ్జెట్ అత్యవసరమైన లేదా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇప్పుడు మనకు ఒక అకౌంట్స్ పెట్టాలి, యుద్ధ పరిస్థితులు ఉన్నాయి, లేదా ఫస్ట్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు క్లాషెస్, కమ్యూనల్ క్లాషెస్, ఇంటర్నల్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బాగాలేదు. అప్పట్లో అర్జెంటుగా అవసరమై ఇంటరిమ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పుడు ఉన్న ఆర్థిక మంత్రి షణ్ముగం శర్మన ఎవరు ప్రవేశపెట్టారు పెద్దగా ఐడియా లేదు. అప్పుడు ఒకటి, తర్వాత కోవిడ్ లాంటి పరిస్థితి ఉందనుకో, లాక్డౌన్ అయ్యే పరిస్థితి ఉందనుకో, అప్పుడు ఇంటరిమ్ బడ్జెట్ చేయొచ్చు. ఇంటరిమ్ బడ్జెట్ చాలా తక్కువ సందర్భాలు అయింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇప్పుడు 14-15 సార్లు అయింది. ఇంటరిమ్ బడ్జెట్ నువ్వు మనకిప్పుడు సపోజ్ మన తెలంగాణ ఫార్మేషన్ అయింది 2014లో 3 నెలలకు మాత్రమే బడ్జెట్ పెట్టింది గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత మనం 9 నెలలకు పెట్టుకున్నాం. అది కూడా ఒక ఇంటరిమ్ బడ్జెట్ కిందకే వస్తుంది. అప్పుడు 1,00,000 కోట్లతో పెట్టినాం మనం బడ్జెట్. సో ఇట్లా తీసుకుంటే 3 రకాల బడ్జెట్లు, కానీ పూర్తి స్థాయి బడ్జెట్ ఎప్పటికి ఉంటుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తరచూ వస్తుంది. ఎప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ 10 ఇయర్స్కి ఒకసారి, 5 ఇయర్స్కి ఒకసారి, ప్రతి ఇయర్ మనకు పూర్తి స్థాయి బడ్జెట్ ఉంటుంది. ఇంటరిమ్ బడ్జెట్ ద్వారానే మనం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతాం. కానీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాకుండా ఇంటరిమ్ బడ్జెట్ అత్యవసర సందర్భాల్లో పెడతాం. అది చాలా రేర్ ఒకటి నాకు తెలిసి 2-3 సార్లు అయింది వచ్చి, ఇది 14 సార్లు అయింది. సో ఇంటరిమ్ బడ్జెట్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఆవశ్యకతను బట్టి చేస్తాం. ఇది కూడా ఇంటరిమ్ బడ్జెట్ అంటారు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. కానీ ఎలక్షన్ కోసమే, ఎలక్షన్ నోటిఫికేషన్ కోసం చేస్తున్నారు కాబట్టి ద పర్టికులర్ కాస్ట్ ఫర్ ఓట్ అంటే ఎలక్షన్స్, ఓట్ ఆన్ అకౌంట్, ఇట్ కాల్స్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. సో ఇప్పుడు సార్ ఇందాక మీరు అన్నట్టు గత ప్రభుత్వం ఏదైతే ఉందో 2014-15 బడ్జెట్ కనుక మనం గమనిస్తే 1,05,000 కోట్ల వరకు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది. అది మనం మళ్ళీ ఇప్పుడు 2022-2023 బడ్జెట్ చూస్తే 2,50,000 కోట్లు చేంజ్, ఆ చేంజ్ వరకు కూడా పెరిగింది. అంటే అంత పెరగడానికి కారణం ఏమై ఉండొచ్చు, అంత ఖర్చు ఏమై ఉండొచ్చు అని మీరు అంటారు? ఖర్చు కాదు కదా, తెలంగాణ ఆవిర్భావ సమయంలో ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన సందర్భంలో 90,000 కోట్ల వరకు బడ్జెట్ ఉంది మనకు. ఇప్పుడు మనకు అదే 90,000 కోట్ల వరకు బడ్జెట్ ఉంది తెలంగాణకు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా 2,50,000 కోట్ల వరకే ఉండే, పెద్ద తేడా లేదు. ఇక స్టేట్ విడిపోయినప్పుడు కేవలం ఇది 10 డిస్ట్రిక్ట్స్, ఇక్కడ 1,00,000 కోట్ల వరకు అనుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు 1,00,000 కోట్ల బడ్జెట్, 99,000 లేదా 1,00,000 కోట్లు అనుకోండి. తర్వాత ఏమైందంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రెవెన్యూ అంటే మనకు సొంత ట్యాక్సుల రూపంలో, పన్నుల రూపంలో వచ్చే, సొంత పన్నుల రూపంలో వచ్చే ఆదాయం, లేకపోతే ఇతర పన్నుల నుంచి వచ్చే ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే డెవల్యూషన్ అంటే కేంద్రం నుంచి వచ్చే వాటా, ఇవన్నీ పెరిగినాయి. మెయిన్లీ మన
రాష్ట్ర ఓన్ ట్యాక్స్ ఉమ్, అంటే జస్ట్ లైక్ అప్పుడు జిఎస్టీ లేదు మన రాష్ట్ర ఆవిర్భావం అన్నప్పుడు. ఉమ్, అప్పుడు సేల్స్ ట్యాక్స్, ఉమ్, కమర్షియల్ ట్యాక్స్, ఉమ్, వ్యాట్, ఉమ్, ఓకే, వీటి మీద ఒక 40,000 కోట్లు అనుకుందాం, 30,000 కోట్లు వస్తుండే అప్పుడు. ఇప్పుడు అది 60,000 కోట్లకు చేరింది. ఓ, అప్పుడు రిజిస్ట్రేషన్ ద్వారా అంటే భూముల అమ్మకాలు కొనుగోలు ద్వారా వచ్చే రిజిస్ట్రేషన్ ఆదాయం మనకు అప్పుడు ఏముండే 10,000 కోట్లు 9,000 కోట్లు ఉండే. ఇప్పుడు అది 20,000 కోట్ల వరకు వచ్చింది. ఉమ్, మద్యం ద్వారా, మద్యం అమ్మకాల ద్వారా, మద్యం వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం అప్పుడు 9,000 ఉంది అనుకుందాం, ఇప్పుడు 20,000 కోట్లు దాటింది. ఉమ్, సో ఒక స్టేట్ ఎకానమీ ఉమ్, రెవెన్యూస్లో ఉమ్, ఎక్కువ రెవెన్యూ సాధించిన దాంట్లో తెలంగాణ మేబీ నెంబర్ 1 లిస్ట్. ఓకే, గుజరాత్, ఉమ్, మహారాష్ట్ర, ఉమ్, కర్ణాటక అండ్ ఒడిస్సాలో ఆదాయం లేకుండా అప్పులు తక్కువ ఉన్నాయి. ఉమ్, సో ఇటువంటి స్టేట్లు ఒక 5 స్టేట్లు ఉంటాయి. ఉమ్, 5 స్టేట్లలో కూడా తెలంగాణ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో ఓకే, మనం ఇప్పుడు అనుకున్నాం. ఇప్పుడు ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే మనం ఇప్పుడు ఏమంటామంటే జిఎస్టీ అవును, అండ్ వ్యాట్, value-added వాల్యూ యాడెడ్ ట్యాక్స్ tax. అవును, అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం, అవును, మద్యం అమ్మకాల ద్వారా ఎక్సైజ్ ఆదాయం, ఎక్సైజ్ ఉమ్, డ్యూటీ ద్వారా, అవును, తర్వాత అండ్ వ్యాట్ అయిపోయింది, వెహికల్స్ మీద ఇంపోజ్ చేసే ట్యాక్స్ ద్వారా, ఉమ్, ల్యాండ్ ట్యాక్స్ రెవెన్యూ చాలా వెరీ మీగర్ అవును, అట్లా. తర్వాత మనకు ఐజిఎస్టీ అంటే ఇక్కడ నుంచి మనం ఇంటర్ స్టేట్ జిఎస్టీ సర్దుబాటు ద్వారా వచ్చేది. ఉమ్, ఇవన్నీ కూడా ఒకప్పుడు 70,000 కోట్లు అనుకుందాం అవును, మనకు వచ్చేది. ఇప్పుడు ప్రతి ఏడాది 15%, 15%, 15%, 15% పెరుగుకుంటూ ఉమ్, పెట్టుబడులు 1,30,00,000 30,000 కోట్ల నుంచి 1,30,00,000 వరకు వచ్చింది మన సొంత ఆదాయం. బా, ఉమ్, రేట్ పెరుగుతూ పెరుగుతూ అదే. పెరుగుతూ వచ్చింది. అదే. ఆ పెరుగుతూ వచ్చిన దాంట్లో కేంద్ర పన్నుల వాటా మనకు కొంచెం అంత పెరగలేదు. ఉమ్, ఇక్కడ 4-5 రెట్లు పెరిగింది. ఇది ప్రతిసారి 15%, 15% పెరుగుతున్న దాన్ని మన ఫస్ట్ ఆవిర్భావం సందర్భంలో రాష్ట్రానికి 20% వరకు కూడా పెరిగింది. ఉమ్, మధ్యలో కొంచెం డౌన్ అయింది, మళ్ళీ 20%, 17%, ప్రతి ఏటా 18%, 10% పెరుగుతూ పోతుంటే ఉమ్, మన బడ్జెట్ను అట్లే పెంచారనమాట. ఓకే, 1,00,000 కోట్లు, ఉమ్, 1,00,000 కోట్ల నుంచి 15, 1,20,000 కోట్లు, ఉమ్, 1,20,000 కోట్ల నుంచి మళ్ళీ 15%, 1,40,000 కోట్లు, ఉమ్, 1,40,000 కోట్ల నుంచి 1,80,000 కోట్లు, ఓకే, 1,80,000 కోట్ల నుంచి 15%, 2,30,000 కోట్లు, 2,50,000 కోట్లు. ఉమ్, ఇప్పుడు మనకు లేటెస్ట్ వచ్చే వరకు ఉమ్, 2,92,000 కోట్లు, అంటే దాదాపు 3,00,000 కోట్లకు మనం ఉమ్, తీసుకొచ్చినాం ఇప్పుడు. అవునవును, సో ఇప్పుడు ఉమ్, ఎంత ప్రవేశపెడతారు అనేది అవును, ఇప్పుడు ప్రస్తుతం మీద ఆధారపడి ఉంటుంది. అదే. అందుకే మనకు పెరిగిన ఆదాయాన్ని బట్టి మనం పెంచుకుంటూ పోయాం బడ్జెట్. కానీ ఆ బడ్జెట్ పెంచిన దానికి అప్పులకు చాలా తేడా కనబడుతుంది. అదే అందరికి చాలా ఒక క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోయిందని చెప్పొచ్చు. అయితే మీరు ఇందాక అన్నదాని ప్రకారం చూస్తే ఈసారి కూడా ఈ ఏడాది బడ్జెట్ అంచనా వేస్తున్నారు సార్ ఆల్మోస్ట్ 2,77,000. అంటే మీరు అన్నట్టుగా 3,00,000 కోట్ల వరకు కూడా చేరే అవకాశం ఉంది. అంటే 23% ఈసారి పెరుగుతుందని అంటున్నారు. సో మరి ఇంత పెరుగుతున్నా కూడా మరి ఇంత మీరు ఆదాయం వస్తుందని అంటున్నారు. ఇంత వస్తున్నా కూడా మరి తెలంగాణ అప్పుల్లో ఉండడానికి కారణం ఏంటి? మీరు ఇందాక చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇతర స్టేట్స్తో పోలిస్తే మనది కూడా ఒక మెరుగ్గానే ఉందని అర్థమవుతుంది. ఓన్ అంటే సొంతంగా వచ్చే ఆదాయాల పరంగా కూడా తెలంగాణ అభివృద్ధి బాటలో నెంబర్ 1లోనే ఉంది అని అర్థమవుతుంది. మరి ఇన్ని ఉన్నా కూడా తెలంగాణ ఇప్పుడు అప్పుల్లో ఉండడానికి అసలు రీజన్ ఏంటి? అంటే మీరు అన్నది కంపారిటివ్లీ చాలామందికి అర్థం కానిదంటే అర్థం అయ్యిండొచ్చు, అర్థం కావచ్చు. మనము కంపారిటివ్లీ చూసుకుంటాం మనం అదర్ స్టేట్స్ తీసుకుంటే ఒక ఇంతకుముందు నేను చెప్పిన మహారాష్ట్ర, గుజరాత్, అంతో ఎంతో కర్ణాటక, కేరళ, దక్షిణాది రాష్ట్రాలు, తమిళనాడు అండ్ ఒడిస్సా, ఇవి కొంత లిమిటెడ్లు ఉన్నాయి. FRBM అని ఉంటుంది. FRBM ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్, ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది. అది దాటినాయి, మన గవర్నమెంట్ కూడా దాటింది, లేదని కాదు. మిగతా తోడు చూస్తే ఈ మిగతా 40 స్టేట్లు ఉన్నాయి, 29 స్టేట్లు ఉన్నాయి అనుకుందాం. జమ్మూ కాశ్మీర్ వరకు తీసుకుంటే కూడా ఏ స్టేట్ తీసుకున్నాం మనము, ఏపీ
ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఏపీ తీసుకుందాం. కంపారిటివ్లీ ఏపీ కంటే మనకి చాలా మెరుగ్గా ఉంది ఇప్పటి పరిస్థితి. ఓకే. ఏపీలో బడ్జెటరీ అప్పులే, మిగతా చోట్ల బడ్జెటరీ అప్పులు ఉన్నాయి, అదే చాలామంది బడ్జెట్లో చూపే అప్పులు, నాన్ బడ్జెట్ ఆఫ్ ది బడ్జెట్ అప్పులు ఉంటాయి, అవి చూపెట్టారు అందులో. అది గవర్నమెంట్ గ్యారంటీ లేదా నాన్ గ్యారంటీ లోన్స్, లేకపోతే సంస్థలను బట్టి. ఇప్పుడు చూస్తే జిఎస్డిపి అంటే మొత్తం మీ సంపదలో రాష్ట్ర సంపదలో పోల్చుకుంటే మిగతా రాష్ట్రాలలో 25 నుంచి 30 నుంచి 40% మేరకు అప్పులు ఉన్నాయి. ఓకే. ఈ పంజాబ్ అయితే 40% ఉంటుంది. అటు నుంచి తీసుకొస్తే ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ ఛత్తీస్గఢ్ కొంచెం పర్వాలేదు. ఇక్కడ దక్షిణాదికి వస్తే కొంచెం మెరుగవుతుంది. సో ఏపీ పరిస్థితి కూడా వరస్ట్ ఉంది. 37% వరకు ఉన్నట్టుంది ఇప్పుడు అక్కడ. మనది బడ్జెట్ అప్పులు ఇప్పుడు ఉన్నది దాంట్లో. ఇప్పుడు మీరు వరస్ట్ సిచ్యువేషన్ అన్నారు కదా, గవర్నమెంట్ వచ్చి వరస్ట్ సిచ్యువేషన్ అన్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్న వైట్ పేపర్ ఇచ్చింది, దాంట్లో 27% అప్పులు ఉన్నాయని వస్తుంది మనకు. మొన్నటి వరకు మన బడ్జెట్లో ఏం చేశారు తెలంగాణ గవర్నమెంట్, లాస్ట్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ 25% లోపలనే అప్పులు ఉన్నాయి అంటే. సో 20% అప్పులు అంటే మీరు అడగవచ్చు 20% దేనికి లెక్క కడతారు అనేది. మన జిఎస్డిపి బడ్జెట్ లోన్స్ ఎట్లుంటాయంటే మన మొత్తం సంపద, రాష్ట్ర సంపద మొత్తం పెరిగింది. మీరు అన్నారు ఇంతకుముందు ఆదాయం పెరిగింది, అప్పులు పెరిగినాయని. ఆదాయం కాదు, బడ్జెట్ ఆదాయమే కాదు మన పెరిగింది, సంపద పెరిగింది. సంపద అంటే ఎట్లా? మన వ్యవసాయ సంపద, టోటల్ టర్న్ ఓవర్, మన ఐటీ ఎగుమతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారము, అండ్ 3 రంగాలు టెరిటరీ, మన తృతీయ రంగం, ద్వితీయ రంగం అండ్ వ్యవసాయ రంగం, సేవా రంగం, పారిశ్రామిక ఇండస్ట్రీస్, టర్టియరీ అనే 3 రంగాలు ఉన్నాయి. ఆ 3 రంగాలలో పెరిగింది. పారిశ్రామిక ప్రగతి అంత లేదు మనకు. ఐటీ ఎక్స్పోర్ట్స్ అండ్ వ్యవసాయం బాగా పెరిగింది అని మనం చూపెడుతున్నాం. అండ్ రియల్ ఎస్టేట్ ఇటువంటి ఆదాయాలు పెరిగినాయి. సో దీన్ని బట్టి చూస్తే మనది రాష్ట్ర ఆవిర్భావం అప్పుడు 4,50,000 కోట్లు ఉంది అనుకుందాం టోటల్ సంపద. ఇప్పుడు దట్ రీచెస్ అప్ టు 13.3 lakh crores. అంటే అప్పుడు 4 లక్షల కోట్లు ఉన్నది, ఇప్పుడు 13 లక్షల కోట్లు. అంటే మనం ఇంత టర్మ్లో తీసుకుంటే 4 రెట్లో 3 రెట్లు పెరిగింది అంటారు. సో మొన్న వైట్ పేపర్లు ఇచ్చింది ఏంటంటే రాష్ట్ర ఆవిర్భావం అప్పుడు 72,000 కోట్లు 70,000 కోట్ల వరకు అప్పు ఉంది. ఇప్పుడు బడ్జెట్ అప్పులు ఎంత ఉన్నాయి అంటున్నారు? 3,70,000 కోట్లు. ఆన్ రికార్డులో, ఆర్బీఐ రికార్డులో కానీ, కేంద్ర ప్రభుత్వ రికార్డులో కానీ, బడ్జెట్ రికార్డులో కానీ 3.7 అప్ టు 4 lakhs crores వరకు ఉంది. దట్ 4 lakhs 4 లక్షల కోట్లను నీళ్ళంటూ ఎట్లా చూస్తారంటే మన జిఎస్డిపి ఎంత ఉంది? 13.3, 13 lakh crores మొత్తం మన సంపద. దాంట్లో 25% లోపల ఉండాలి మన అప్పులు. బడ్జెట్ ఏమో దానికి బడ్జెట్ లోన్స్ ఏమో ప్రతి ఇయరు మన జిఎస్డిపిలో 13 లక్షల కోట్లలో 3% లోపల ఉండాలి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రకారం. అంటే ఇప్పుడు 13 లక్షల కోట్లు ఉంది మన మొత్తం ఆదాయం, మన సంపద. అన్నీ మీరు ఖర్చు చేసేది, నేను ఖర్చు చేసేది, దాని మీద వచ్చే ట్యాక్స్, వ్యవసాయ రైతులు పండించిన దానికి వాల్యూ తీసి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ తీస్తే ఎంత అవుతుంది అంటే ఇప్పుడు 13 లక్షల కోట్లు అనుకుందాం. 13 లక్షల కోట్లలో మన అప్పు ఎంత ఉంది? 4 లక్షల కోట్లు అనుకుందాం. 25% తీస్తే 3,50,000 కోట్ల వరకు ఉండొచ్చు. 25% లోపల ఉంది, ఇప్పుడు 27%. విత్ ఇన్ ద లిమిట్స్. ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఏం చెప్తుందంటే మన మొత్తం సంపద ఎంత? జిఎస్డిపి 13 లక్షలు అనుకుందాం. దాంట్లో 20% నీ అప్పు ఉండాలంటున్నాం. ఇప్పుడు బడ్జెట్లో అప్పులు ఏంటంటే కొంచెం లక్ష్మణ రేఖ దాటినాయి, కానీ వేర్ యు గో టు అదర్ స్టేట్స్ ఎప్పుడూ దాటిపోయినాయి. అది ఒక పద్ధతి లేదు, ఒక సిస్టమ్ లేదు, ఏం లేదు. అదే ఇప్పుడు పబ్లిక్ కి కానీ అటు అందరూ కూడా చెప్తున్న దాని ప్రకారం ఇంకా అసలు తెలంగాణ చాలా అప్పుల్లో ఊబిలో కూరుకుపోయింది అది ఇది అని అంటున్నారు. మీరు క్లియర్ గా చెప్పింది చూస్తే అంత కష్టం లేదంటే మరి దీన్ని బయటకు పడే అవకాశాలు అయితే ఉన్నాయి అంటారు. అంటే ఈ అప్పుల నుంచి కంపేర్ చేసుకుంటాం. మధు
నేను 100% కరెక్ట్ కాదు కాకపోతే కంపారిటివ్లీ వేరే వాళ్ళతో పోల్చి చూస్తారు వెదర్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. కంపారిటివ్లీ తెలంగాణ స్టిల్ బెటర్ స్టేట్ ఆన్ పార్ట్ ఆఫ్ ఎకానమీ. అర్థమైంది. ఇన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎకానమీలో ఎకానమీ బేస్లో తీసుకుంటే స్ట్రాంగ్ ఎకానమీ ఉంది. సో పొలిటికల్గా మనం చెప్పే రీజన్స్ వేరే ఉంటాయి. 6 లక్షల కోట్లు ఇప్పుడు వైట్ పేపర్లు ఇచ్చింది అది కరెక్టే, నేను చెప్తుంది కరెక్టే, బీఆర్ఎస్ వాళ్ళ వాదన కరెక్టే, ఏ యాంగిల్ చూస్తే యాంగిల్ ఉంటుంది. మనకి ఇప్పుడు పెద్ద కొంపల ముందు ఏం లేదు తెలంగాణకు. కంపారిటివ్లీ నిజమే కొంత లక్ష్మణ్ రేఖ దాటడము, భారీ ప్రాజెక్టులకు అనవసరంగా ఎక్కువ ఖర్చులు పెట్టడము, ఇవన్నీ చూస్తే ఎకానమీ బేస్డ్ మీద మనం చూస్తే స్టేట్ ఎకానమీ అవుట్లుక్ చూస్తే కంపారిటివ్లీ మన ఓకే ఓవర్కమ్ కావచ్చు. కానీ ఓవర్కమ్ ఎట్లయితావు, మీ గవర్నమెంట్ స్కీమ్స్ ఎట్లుంటుందంటే మనకు ఒకటి ఎగ్జాంపుల్ అండి, మనకు 10 రొట్టెలకు సరిపడా పిండి ఉంది. అవును, మీరు ఎంత కష్టపడి దాంట్లో అది కలిపి బెల్లం కలిపి అల్లం కలిపి 20 రొట్టెలు చేయొచ్చు. మీరు చేస్తారు కదా, అంటే అనుభవం ఉండొచ్చు, అనుభవం లేకపోతే 20 రొట్టెలు చేస్తాం. మనకి ఎంత పిండి ఉంది దాని అవసరాన్ని బట్టి ఎంత చేయగలుగుతామని చెప్పాలి. ఆర్డర్ ఇవ్వాలి, ఎంతమందికి మనము అన్నం పెట్టగలుగుతాం. కానీ మనం 10 మందికి సరిపడేదాన్ని 20 మందికి చేయగలుగుతాం. కానీ నీకు తెలిసి కూడా నేను 100 మందికి చేసి పెడతా అంటే అప్పుడు మనకు లేని సమస్యలు వస్తాయి. గత పాలకులు చేసిన పొరపాట్లు ఈ పాలకులు చేయొద్దు. గత పాలకులు తక్కువ పొరపాటు చేస్తే ఈ పాలకులు ఇంకెక్కువ పొరపాటు చేసిన అనుకో బోల్తా పడిపోతుంది ఖజానా. ఖజానా బోల్తా పడ్డది ఎందుకు, భారీ ప్రాజెక్టుల వల్ల. అంటే ఎక్కువ ఎంత పెట్టాలో అంత పెట్టకుండా ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల. మన బెస్ట్ ఎకానమీ మీరు యు గో అండ్ వెరిఫై రికార్డ్స్, ఆర్బీఐ రికార్డ్స్ ఏది కానీ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో కానీ ఇందులో కానీ నెంబర్ 1 ఉన్నాం మనం. నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 ఆర్ నెంబర్ 5th పొజిషన్ అనుకుంటాం. ఆదాయం పెరుగుతుంది కానీ అప్పులు ఎందుకు పెరిగినాయండి ఒకటేసారి? అంటే ఎక్కడైతే 25% ఫలితం ఉంటుందో చారణ కూర బారణ మసాలా అన్నట్టు ఎక్కువ పెట్టడం కూడా అయ్యింది. ఇప్పటికి కూడా మేము ఓవర్కమ్ కావడానికి అవకాశం ఉంది. కానీ ఓవర్కమ్ కావడానికి ఎక్కువ హామీలు ఇస్తాం, ప్రజలకు ఎక్కువ ఆశలు కల్పించవచ్చు. మన బడ్జెట్ ఎంత ఉంది, మన పిల్లలకు కూడా మన కుటుంబ సభ్యులకు కూడా పిల్లలకు కూడా మనకి ఇంత ఉంది బడ్జెట్, మనం ఇంతలు చేసుకోవాలి అంటాం. వాడు కారు స్కూటర్ కొనిచ్చేస్తా ఉన్నప్పుడు కారు కొనిస్తా నీకు అని అట్లా హామీలు ఇవ్వదు. మనం హామీలు ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకు బర్డన్ పెరిగిపోతుంది. బర్డన్ను కంట్రోల్ చేసుకోవడానికి అప్పులు. ఇప్పుడు గత కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసింది, అప్పులను తీసుకురావడానికి ఎక్కువ చేసి పెట్టాం మనం ఎస్టిమేట్స్. బడ్జెట్ చేసి బడ్జెట్ ఆఫ్ ది బడ్జెట్ అప్పులను మనం దాచిపెట్టినాం. అన్ని గవర్నమెంట్ అది చేస్తున్నాయండి. ఇవి గోటు మన సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ చూస్తే మీరు 80% అప్పులు ఉంటాయి అందులో. మరి దానికి పద్ధతి లేదా? ఎఫ్ఆర్బిఎం లక్ష్మణ్ రేఖ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఎఫ్ఆర్బిఎం మంచి అది ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ దాటిపోతుంది. మరి ఎఫ్ఆర్బిఎం ఏం చేస్తుంది? 30% లోపల ఉంది ఇప్పుడు తెలంగాణ. ఇప్పటికి కూడా నేను చెప్తున్నా అంటే మన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ గవర్నమెంట్ వాదించేది లేకపోతే బీఆర్ఎస్ వాదించేది, ఎందులో ఏ కోణం చూసినా ఒక కోణం నుంచి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వాదించేది కూడా కరెక్టే. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మనకు స్ట్రాంగ్ ఎకానమీ ఉంది, మనకు దాన్ని మనము పాడు చేసుకుంటున్నాం, పాడు చేసిండ్రు అంటారు. వాళ్ళు ఏమంటారు, మేము ఆస్తులను పెంచాం, ఆస్తులను పెంచినాం, ఇప్పుడు మన ఖర్చులు తక్కువ ఉంటాయి, క్యాపిటల్ అంటే ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసినాము, దాని ద్వారా మళ్ళీ ఇప్పుడు మనకు రాబడి వస్తుంది. వీళ్ళు ఏమంటారు, క్యాపిటల్ రాబడి రాదు, నిరర్ధక ప్రాజెక్టులు వాటి మీద మనం ఇంకా పెట్టాల్సి వస్తుందని. ఏ యాంగిల్ చూసినా మనం అది కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మనం బాధ్యతాయుతంగా పాలకులు కానీ పౌరులు కానీ తెలంగాణ బడ్జెట్ అంత మించిపోలేదు, అంత దీన దయనీయ నీచ నికృష్ట దుర్భర దారిద్ర పరిస్థితులు లేదు. దట్ ఈజ్ మనకు ఒక ఇది రియాలిటీ ఉంది. కానీ రియాలిటీ మరి వైట్ పేపర్ కూడా కరెక్టే. ఆఫ్ ది బడ్జెట్ మనం తక్కువ చేసి ఉండే, బడ్జెటరీ అప్పులు కరెక్టే ఉన్నాయి. ఓకే, దట్ ఆఫ్ ది బడ్జెట్ చేసినప్పుడు దాని గ్యారెంటీ ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ గ్యారెంటీడ్ అప్పులు 2 లక్షల కోట్ల వరకు ఉన్నాయి. నువ్వు సంస్థలు అంటే కార్పొరేషన్ అప్పులు 2 లక్షల వరకు ఉంది అనుకుందాం. కార్పొరేషన్ సోర్సెస్ పెంచాలి కదా, అవి డీలా పడ్డాయి, అవి కునారు వెళ్ళిపోయినాయి, డీఫంక్ట్ సిచ్యువేషన్లు ఉన్నాయి. ఎట్లా చెల్లిస్తారు అనే దానికి ఇప్పుడున్న గవర్నమెంట్
ఈ బడ్జెట్ ఎట్లా ప్రవేశపెడుతుంది, ఆ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఆధారపడుతుంది. సార్ ఇప్పుడు మీరు ఇంత క్లియర్గా చెప్పారు, అంటే రాష్ట్రం అంతా ఏమి దీనస్థితిలో లేదు అంటున్నారు, ఒక రకంగా బడ్జెట్ కరెక్ట్గా ఇచ్చింది అంటున్నారు, బర్డెన్ కూడా కానీ ఒకవైపు మళ్ళీ బర్డెన్ కూడా ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా కొంచెం వాళ్ళ కర్తవ్యం నిర్వర్తించాలంటున్నారు. అంటే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఎలా ఉండాలి, ఉంటే ఇప్పుడు మీరు ఏదైతే ఆ చిన్న లైన్ క్రాస్ అయింది అంటున్నారో అది సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఒక రకంగా మన తెలంగాణలో ఇన్కమ్, ఆదాయము, మీరు అన్నట్టు సంపద ఇవన్నీ చాలా బాగున్నట్టే అనిపిస్తుంది. చాలా మంది కూడా వచ్చి ఉపాధి అవకాశాలు కూడా బాగానే కనపడుతున్నాయి, మార్గాలు కూడా. మరి మీరు అన్నదానికి అది కూడా కొంచెం సాఫీగా వెళ్ళాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తే బెటర్ అంటారు? చూడండి, ఇప్పుడు మనకు తెలియదు, గవర్నమెంట్ మారిపోతే రాజకీయ దృక్కోణం మారిపోతుంది. నేనేమంటా, నేను ఒక వ్యవస్థ నుంచి ఇంకో వ్యవస్థను నేను కొత్తగా టేకప్ చేసిన, ఆ వ్యవస్థ దీనంగా ఉంది, నేను దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను చెప్తాను, మీ నుంచి నేను తీసుకున్నప్పుడు ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు, మీరు కొన్ని కష్టపడి ఉండొచ్చు, మీరు ఆ బడ్జెట్ను పెంచి ఉండొచ్చు, లోపాలు ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అటువంటిది మరి చాలామంది చెప్పిన నిపుణులు ఉన్నారు, దానికి అనవసరంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కువ పెడుతున్నారన్నారు, దాని ద్వారా బడన్ పెరిగింది, మిస్అప్రోప్రియేషన్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే, నా అడ్వైజ్ ఏంటంటే, మన పరిస్థితి బాగాలేదు, తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మొత్తము కునారిల్లిపోయింది, డిఫెక్ట్ అయిపోయింది, లేకపోతే ఇర్రిపరేబుల్ అనే సిచ్యువేషన్ లేదు. ఆ గవర్నమెంట్ కూడా చెప్పాలి, ఎందుకంటే మనకు అప్పులు ఇచ్చే సంస్థలు ఉంటాయి, మన ఎకానమీ చూసి, మన పరిస్థితి చూసి, ఎకానమీ పరిస్థితి చూసి అప్పులు ఇస్తారు, అప్పులని మేనేజ్మెంట్ చేసే పరిస్థితి ఉండాలి. మనమే బాగాలేదంటే వచ్చే పెట్టుబడులు తక్కువైతాయి. మీరు మనం భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోవాలి, రాజకీయాలను దృష్టిలో పెట్టుకోవద్దు. అయిపోయింది, టేక్ ఓవర్ చేసారు. అప్పుడు మనము ఎన్నికల ప్రచారంలో కూడా ఈ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది గవర్నమెంట్ అని చెప్పారు. అప్పుడు ఉంది కదా, మరి మీ ఎజెండాలో అది ఉంది కదా, అప్పుల రాష్ట్రంగా మార్చేసింది అనేది ఉన్నది కదా. అప్పులు పెరిగినాయి అనేది మనకు ఆల్రెడీ దృష్టిలో ఉంది కదా. అప్పులు ఎట్లా మేనేజ్ చేయాలి? ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఆశలు ఎక్కువ కల్పించవద్దు. మనము ఎకానమీని పెంచుకుందాం, మనం ఫ్రీ బీస్ అంటే ఉచిత పథకాల కోసం మీరు ఆశించకండి, మనం గట్టిగా పనిచేద్దాం, కలిసి పనిచేద్దాం, శ్రమిద్దాం, కష్టిద్దాం. మనము శ్రమైక జీవనం ద్వారా, లేదైతే మనం అందరం కలిసి ఉండడం ద్వారా, దుబారా ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా, లిఫ్ట్ ఇరిగేషన్ పనులను తగ్గించుకోవడం, వ్యయాన్ని తగ్గించుకోవడం ద్వారా, ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా, అట్టర్ పూర్ ఎవరైతే నిజంగా పూర్ ఉన్నారో వాళ్ళకు మనం అందిస్తాం ఈ 6 గ్యారెంటీ పథకాలను. మీరు సహకరించండి. ఎవరైతే ఆర్థికంగా బాగున్నారో గివ్ అప్ స్కీమ్స్ ఎందుకు ఇయ్యారు? ఇప్పుడు రేషన్ కార్డులు అని అన్నాం మనము, మీరు అన్నారు ఎట్లా మనం అధిగమించాలి. అవునండి, తెల్ల రేషన్ కార్డులు ఎవరికి వచ్చి ఆరోగ్యశ్రీ ఇస్తా అంటున్నారు. వైట్ రేషన్ కార్డు ఎవరికి ఉన్నది మీరు ఎంక్వైరీ చేయండి. మీరు 100 కోట్లలోనికి రేషన్ కార్డు ఉంటుంది, వైట్ రేషన్ కార్డు ఉంటుంది. కూటికి లేనివానికి రేషన్ కార్డు లేదు. మన రాజసింగ్ లాంటి మరి మనవాడికి రేషన్ కార్డు ఉండదు. రూపాయి ఆయన జీతం ఎంత, ఆయన జీతము ఆయన ఖర్చులకి సరిపోతుంది, కానీ రేషన్ కార్డు ఉండదు. మీకు వైట్ రేషన్ కార్డు లేదు, మీ వెరీ లో ఎకానమీ అనుకుందాం, కానీ నాకున్నది, నాకు 10 కోట్లు ఉండొచ్చు, నాకు వైట్ రేషన్ కార్డు ఉంది. వైట్ రేషన్ కార్డులలో కూడా మరి బిలో పావర్టీ లైన్కు మీకు ఒక క్రైటీరియా లేదా? ఎట్లుంటాయండి? 90% వైట్ రేషన్ కార్డులు ఎట్లుంటాయి? ఇవాళ మళ్ళీ స్టేట్మెంటు ఏమని, వైట్ రేషన్ కార్డు లేని పేదలకు ఇద్దాం. మరి వైట్ రేషన్ కార్డు ఉన్న ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకు, ధనికులకు ఉన్న వాళ్ళని ఏం చేస్తున్నది గవర్నమెంట్? అంటే ఓట్ల కోసమేనా? ఇక మనం గివప్ స్కీమ్స్ పెట్టండి, వాలంటీర్ గివప్ స్కీమ్ పెట్టండి. తర్వాత ఇదే గవర్నమెంట్ చెప్పాలి, ఎస్ మేము గ్యారంటీ ఇచ్చినాం, ఆ గ్యారంటీ పథకాలు మేము 6 గ్యారంటీకి స్కీమ్ ఇచ్చినాం, అందులో కొన్ని నెరవేరుస్తున్నాం, కొన్నిటికి సమయం పడుతుంది, ఆ సమయం మేము ఓట్ల రూపం ఎన్నికల తప్పుడు చెప్పినాం, దశల వారీగా నెరవేరుస్తాం. గత లాస్ట్ సీఎం ఏం చెప్పాడంటే దశల వారీగా మేము పెంచుతామన్నాడు. మాకు పొరపాటు అయ్యిండొచ్చు, దశల వారీగా పెంచుతామని చెప్పొచ్చు. దే కెన్ కరెక్ట్ దేర్ వే. ఇప్పుడు కూడా మనం చేయొచ్చు. ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్, ఇప్పుడు మీరు అన్నారు ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ రియలిస్టిక్ బడ్జెట్ అని అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, రియలిస్టిక్ బడ్జెట్ పెట్టండి అంటున్నారు. రియలిస్టిక్ బడ్జెట్ అంటే లాస్ట్ టైము 20% పెంచి పెట్టారు, 2,94,00,000 కోట్లు, అంటే దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు. ఓకే, ఇప్పుడు ఏమంటుండ్రు రియలిస్టిక్ బడ్జెట్ పెట్టండి అని.
వాట్ మేక్స్ ఓటాన్ అకౌంట్కు ఏమైనా పెట్టవచ్చు. రియలిస్టిక్ బడ్జెట్ ఏంటంటే 3 లక్షల కోట్ల లోపలనే ఉంటుంది. ప్రతి సంవత్సరం నువ్వు 15% పెంచుకుంటూ పోతున్నావు, పెంచొద్దు. ఇప్పుడు పెంచకుండా లాస్ట్ గవర్నమెంట్ ఎంత పెట్టింది 2.94 ఆర్ 3 lakhs crores. ఇప్పుడు అంతకే పరిమితం చేయండి. లాస్ట్ టైం ఒకసారి కేసీఆర్ గవర్నమెంట్ చేసింది అట్లా. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని పెంచి మళ్ళీ రియలిస్టిక్ బడ్జెట్ తగ్గించింది. 2019 అలా జరిగింది, ఒక్కసారి మాత్రమే జరిగింది. పెంచడం తప్పు లేదు, కానీ గవర్నమెంట్ అంటుంది కదా బడ్జెట్ మనకు పెంచిందేమో ఎక్కువ, వ్యయం చేసింది తక్కువ, ఎస్టిమేట్స్ పెంచింది ఎక్కువ, అంటే అంచనాలు పెంచింది ఎక్కువ, వ్యయం చేసిందేమో 80%. 80% కటప్ చేయండి, 15% కటప్ చేయండి. అదే మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఖర్చు అవుతుంది అని ఎస్టిమేట్ చేసినప్పుడు 80% లోపలనే ఖర్చు అని అంటున్నారు. 80% పరిమితం చేయండి, పరిమితం చేయాలి. 100 కూడా పెట్టడం ఎందుకు? ఎంత ఉందో అంత పెడితే సరిపోతుంది అంటే బడ్జెట్ పెంచుతారు. ఎందుకు పెంచుతారంటే మా బడ్జెట్ ఇంత ఉంది అని చెప్పడానికి. ఇంత దుర్మార్గం అంటే గత ప్రభుత్వం చేసింది, ఏపీ గవర్నమెంట్ చేసింది. అంటే మనకు పక్కన ఉన్న రాష్ట్రం కాబట్టి మనకు ఎక్కువ కన్సర్న్ ఉంటుంది. కర్ణాటక, ఎనీ స్టేట్ యు గో, ఒకటి ఏంటంటే మనకు పెంచి చూపెడుతున్నారు అంచనాలు. అంచనాలు పెంచిందంటే పెద్ద తెలంగాణ గవర్నమెంట్ కూడా అంచనాలు పెంచి చూపెట్టింది. మాయా, ఒక మాయా బడ్జెట్ అంటే కాకి లెక్కలు అంటారు. కాకి లెక్కలు, కోకి లెక్కలు, మాయా, మర్మం, టకుటమారం, ఇవన్నీ విద్యలు ఉంటాయి. ఆ విద్యను కొంచెం తగ్గించుకోండి, ఎక్కువ అంచనాలు తగ్గించుకోండి. రియలిస్టిక్ బడ్జెట్ అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. గత ప్రభుత్వాలు కూడా కాకి లెక్కలు కావు, వాస్తవ లెక్కలు అని అన్నారు. వచ్చే వరకు మళ్ళీ బడ్జెట్ చూపెడతారు. ఎట్లా బడ్జెట్ చూపెడతారంటే ఇప్పుడు బడ్జెట్ పెంచారు. మన సొంత ఆదాయ వనరులు 1,36,000 కోట్లు ఉన్నాయి అనుకుందాం. 15% పెంచి చూపెట్టాడు, దట్ డజంట్ మ్యాటర్. పెడుతున్నారు అట్లా 15 నుంచి 20% పెంచి చూపెడుతున్నారు. వేర్ ఇట్ కమ్స్ టు నాన్ ట్యాక్స్ రెవెన్యూ, పన్నేతర ఆదాయాన్ని 20,000 కోట్లు వచ్చేదనుకో 40,000 కోట్లు చూపెడుతున్నాం అందులో బడ్జెట్లో. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చే వాటా, పన్నుల వాటా, అదే ఉన్నదానికన్నా ప్రతిదీ కూడా ఎక్కువగా చేసి చూపెడుతున్నాం. పన్నుల వాటా మనకి 20,000 కోట్లు అనుకుందాం, అది బాగానే చూపెడుతున్నారు. ఓకే, ఎందుకంటే మనం అది కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో వచ్చేదాన్ని 20,000 కోట్లు దయా దాక్షిణ్యాన్ని మీద ఆధారపడి ఉంటుంది. ఆ మోడీ గవర్నమెంటా లేకపోతే ఇంకే గవర్నమెంటా, ఆ గవర్నమెంట్ ఆధారపడి ఉంటుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ వాళ్ళు ఇచ్చేది తక్కువ, వీళ్ళు చూపెట్టేది ఎక్కువ. వాళ్ళు ఇచ్చేది 15,000 కోట్లు దయదాల్చి అది కొడితే ఇక్కడ 40,000 కోట్లు చూపెడతారు. దానివల్ల మళ్ళీ అప్పు కూడా తెచ్చి అప్పు కూడా కలిపి చూపెట్టడం వల్ల 1,36,000 కోట్లు, 1,00,000, 2,36,000 కోట్లకు బడ్జెట్ అనుకుంటే అది 3 లక్షల కోట్లకు వస్తుంది. సో మళ్ళీ ఎస్టిమేట్స్, బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటారు వాటి. మనం ప్రవేశపెట్టేదాన్ని కూడా అంచనాలు అంటాం. కానీ అంచనాలు మించి నువ్వు చూపెడతావు, అంచనాలు చేస్తావు. మళ్ళీ రివైజ్ వచ్చే వరకు రివైజ్లో కూడా మళ్ళీ తప్పుడు లెక్కలో చూపెడతావు. యాక్చువల్స్ వచ్చే వరకు నీ మొత్తం నీ మైండ్ అది దొబ్బేస్తుంది. ఈ యాక్చువల్స్ ఏందనే వరకు అప్పుడు మనకు అర్థమే కాదు. యాక్చువల్స్ చూపెట్టాడు ఇక మళ్ళీ యాక్చువల్స్ పోయి మళ్ళీ పెంచుతూనే ఉంటారు. యాక్చువల్కి రమ్మనండి, ఫ్యాక్చువల్ సిచ్యువేషన్ రమ్మనండి. ఫ్యాక్చువల్ బడ్జెట్ వస్తే ఇప్పుడు ప్రజలకు వైట్ పేపర్ అంటే ఇప్పుడు వీళ్ళు వైట్ పేపర్ చెప్పాలండి. బడ్జెట్ మీద వైట్ పేపర్ మేము వస్తున్నాం. గత ప్రభుత్వం ఓకే, ఇప్పుడు మేము ఇట్లా ఉంది పరిస్థితి, మేము ఇట్లా చేస్తున్నాం, ప్రజలు సహకరించాలి, ప్రజలు మన ప్రతిపక్షం సహకరించాలని కోరితే తప్పు లేదు. అదే, సో మీరు క్లియర్గా చెప్పింది ఏంటంటే ఉన్నది క్లియర్గా, అంటే ఏదో మీకు వాళ్ళ తప్పులు తెలుసు అని అన్నప్పుడు ఆ తప్పుల్ని సరిచేయండి అని మీరు ఇప్పుడున్న ప్రభుత్వానికి సింపుల్గా చెప్పారు. అది ఓకే సార్. ఇప్పుడు మరి నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎక్కువ రావు, నా బడ్జెట్ రాదు అని అంటున్నారు కదా, అసలు వాళ్ళు ఏ ప్రాతిపదికన, అంటే ఏది చూసి ఇస్తారు? ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఎస్టిమేషన్ ఒకటి ఉంటే వీళ్ళు ఒకటి చూపిస్తారు, మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఎలా వీళ్ళని కన్సిడర్ చేసి బడ్జెట్ ప్రవేశపెడతారు? ఇంకోటి, ఇప్పుడు అంచనా ప్రకారం దాదాపు 3 లక్షల కోట్ల వరకు కూడా బడ్జెట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరి వాటిని కూడా ఇచ్చే అవకాశం ఉంటుందా మరి అసలు ఈసారి? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని, గ్రాంట్ల రూపంలో వచ్చే ఆదాయాన్ని పెంచి చూపెట్టడం వల్ల బడ్జెట్ సైజ్ పెరుగుతుందని అంటున్నాం. మీరేమంటున్నారు? కేంద్రం ఏ ప్రాతిపదికన మనకు నిధులు ఇస్తుంది అంటున్నారు. ఓకే, దానికి ఒక థియరీ ఉంది. మనం అన్నీ మన రాష్ట్రం నుంచి మీరు డైరెక్ట్ ట్యాక్స్ రూపంలో, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో, సెంట్రల్ ట్యాక్స్ రూపంలో, ఐజిఎస్టీ లేకపోతే ఇంటర్ స్టేట్ జిఎస్టీ రూపంలో, అండ్ సిఎస్టీ అంటే
మనము సెస్ రూపంలో చాలా రూపాల్లో గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు మన రాష్ట్రం నుంచి ఒక గ్రాంట్ రూపంలో వెళ్తాయి, పన్నుల రూపంలో వెళ్తాయి. వెళ్ళక వాళ్ళు ఎంత వెళ్తుంది అనేది అంచనా వేయకుండా ఏం చేస్తారంటే మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ఆదాయాన్ని పూలప్ చేసుకొని 1,00,000 కోట్లు అనుకుందామండి. మొత్తానికి 10 లక్షల కోట్లు అనుకుందాం. 10 లక్షల కోట్లు అనుకుంటే మనకు చాలా ఇక్కడనే మనకు దెబ్బ పడుతుంది. తెలంగాణకు ఓన్లీ 2.08 ఆర్ 2.3% మాత్రమే మనకు పన్నుల రూపంలో వస్తుంది. సో మన పక్కన ఉన్న స్టేటు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కు 3.8 వరకు పోతుంది. అంటే మీరు అనేదానికి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వము తీసుకున్న ప్రాతిపదిక వల్ల మన రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఎట్లా చూస్తుందంటే తెలంగాణ స్టేట్ పాపులేషన్ ఎంత, యూపీ పాపులేషన్ ఎంత, యూపీ వచ్చే మన జిఎస్డిపిలో యూపీ పర్సెంటేజ్ 2% ఉంటే వాళ్ళ జనాభాకు అనుకుంటే మనకు 4% ఉంటుంది. కానీ వాళ్ళకి ఇచ్చేది ఎంత తెలుసా? 4 రెట్లు ఎక్కువ ఇస్తారు. యూపీ జనాభా 20 కోట్లు అనుకుందాం, మనకు జనాభా ఎంత? 3.94 crores. యూ గో టు మన ఏపీకి వెళ్తే మనకంటే కోటి జనాభా ఎక్కువ ఉంటుంది అక్కడ. అది చూస్తారు. భౌగోళిక విస్తీర్ణం చూస్తారు, ఎకో సిస్టమ్ చూస్తారు, నీకు ఫారెస్ట్ ఎంత ఉంది చూస్తారు, నీ నుంచి ఎంత ఇన్కమ్ డిస్టెన్స్. ఇప్పుడు మన రాష్ట్ర ప్రజలు ఉన్నారు, రాష్ట్ర ప్రజలకు ఆదాయం ఎక్కువ ఉంది అంటున్నాం మనం, ధనిక రాష్ట్రం అంటున్నాం. ఇన్కమ్ డిస్టెన్స్ ఎక్కువ ఉండి పేదరికం ఎక్కువ ఉంటే వాళ్ళకు 20% మార్కులు ఎక్కువ ఇస్తారు. మనకు ఎక్కువ ఉంది కదా, ఇన్కమ్ ఎక్కువ ఉంది అంటున్నాం. సపోజ్ ఎగ్జాంపుల్ మనకు 13 లక్షల కోట్లు అని అంటే మన 13 లక్షల కోట్ల జిఎస్డిపి అంటే దాన్ని డివైడెడ్ బై పాపులేషన్ 4 కోట్లతో డివైడ్ చేస్తే 3,70,000 లేదా 3,50,000 కోట్ల 50,000 వరకు ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటుంది అనుకుందాం. అట్లా వాళ్ళు లెక్క తీస్తారు, తీసి వీళ్ళకి ఎక్కువ ఉంది. మిగతా రాష్ట్రాల్లో పేదరికం ఎక్కువ ఉంది, పేదరికానికి 20% మార్కులు, ధనిక దానికి ఏమో 10% మార్కులు వేస్తారన్నమాట. వేసి ఏం చేస్తారంటే ఈ క్రైటీరియా ఎంత తీసుకుంటారంటే అట్లా తీసుకుంటారు. ఒకటి మీ డిసిప్లిన్ కూడా చూస్తారు, ఆర్థికంగా ఎంత డిసిప్లిన్ ఉంది. ఇవన్నిటికీ ఆర్థిక డిసిప్లిన్కు తక్కువ మార్కులు, పాపులేషన్కి ఎక్కువ మార్కులు, భౌగోళిక విస్తీర్ణానికి ఎక్కువ మార్కులు ఇవ్వడం వల్ల మనకి కేవలం కేంద్ర పన్నుల వాటాలు 2.8 వరకు మాత్రమే వస్తుంది. దానివల్ల మనకు ట్యాక్స్ డెవల్యూషన్ మొత్తంలో మనకు 18 నుంచి 20,000 కోట్ల వరకు వస్తుంది. గత ప్రభుత్వాలు ఏం చేసినాయంటే కేంద్ర పన్నుల్లో వాటాను 18,000 కోట్ల వరకు వస్తాయి కదా, 16,000 కోట్లకు తగ్గించి పెట్టినాయి. అది బాగానే చూపెట్టింది ప్రొజెక్షన్స్, కానీ ఎక్కువ వచ్చినాయి మనకు. కేంద్ర పన్నుల వాటా పెరిగింది. కేంద్ర పన్నులకు ప్రస్తుతం మోడీ గవర్నమెంట్లో డైరెక్ట్ ట్యాక్సెస్ పెరిగినాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్ఎస్ పెరిగినారు, జిఎస్టీ పెరిగింది, జిఎస్టీ ఆదాయం పెరిగింది, ఐజిఎస్టీ ఆదాయం పెరిగింది. ఇది డైరెక్ట్ ట్యాక్స్ పెరగడం వల్ల ఆ వాటా కూడా మనకు పెరిగింది. 2.58 కానీ టోటల్ అమౌంట్ పూల్ అప్ ఎక్కువ పెరిగింది. పూల్ సెంట్రల్ పూల్లో పెరగడం వల్ల మనకు కూడా ఎక్కువ వస్తుంది. ఈసారి కూడా 21,000 కోట్ల వరకు వస్తుంది. ఎక్కడ తేడా వస్తుందంటే మీరు అన్నట్టు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అని ఉంటుంది ఒకటి. అయితే కేంద్ర ప్రాయోజిక పథకాల ద్వారా మనకు కొన్ని ఇస్తారు గవర్నమెంట్. ఇచ్చేది ఏం చేస్తారు, వాళ్ళు ఇష్టానుసారం ఇస్తారు. ఆ పథకాల కింద ఇచ్చేది మనకు 15,000 కోట్లు 20,000 కోట్లు వస్తే మనం బడ్జెట్ ప్రొవిజన్ ఎస్టిమేట్స్ని ఏం చూపెడుతున్నాం, 40,000 కోట్ల వరకు చూపెడుతున్నాం. దట్ ఈజ్ రాంగ్. దాన్ని తక్కువ చేసి చూపెట్టాలి, దానివల్ల ఒక సైజు పెరుగుతుంది. దెన్ ఇప్పుడు మనకి ఇంకేం చూపెట్టినాం మనము కేంద్ర పన్నుల్లో నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెంచుతూ పెడుతున్నాం. నాన్ ట్యాక్స్ రెవెన్యూ మనకు వచ్చే పన్నేతర ఆదాయము 20,000 కోట్ల వరకు ఉందనుకుందాం, 35,000 కోట్ల వరకు చూపెడుతున్నాం. ఎందుకంటే బడ్జెట్ సైజ్ పెంచాలి. నేను ఇప్పుడు ఏమంటున్నా, ఆ బడ్జెట్ సైజును రియలిస్టిక్గా చేయండి, 10% తగ్గించండి, తగ్గించి మేము రియలిస్టిక్ అప్రోచ్ పోతున్నామని చెప్పండి. ఇప్పుడు చేస్తారు, ఈసారి చేస్తారు, మళ్ళీ వచ్చేసారి పెంచేస్తారు. ఎందుకంటే మేము ఎక్కువ చేస్తున్నాము చెప్పడానికి ప్రభుత్వాలు చెప్తే, ప్రభుత్వాలు కాకి లెక్కలకు లేకపోతే తప్పుడు లెక్కలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎస్టిమేషన్స్ పెంచకుండా, మరీ పెంచకుండా కొంచెం పెంచవచ్చు, తప్పు లేదు.
ఎస్టిమేషన్స్ పెంచి మళ్ళీ తుఫాన్లు వచ్చినాయి, మళ్ళీ కోవిడ్ వచ్చింది, మళ్ళీ ప్రభుత్వం మారింది, ఆ ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల మేము చేయలేకపోతామని ప్రజల్లో ఆశలు పెంచకుండా బడ్జెట్ సైజ్ డైవర్ట్ చేయకుండా ఉన్నది క్లియర్ గా వాళ్ళకి స్పష్టంగా చెప్పి చేయాలంటారు. తగ్గించడం ద్వారా మనం అది చేయొచ్చు. సార్ ఇప్పుడు ఫస్ట్ నుంచి మీరంతా క్లియర్ గా ఒక్కొక్కటి పూసగుచ్చినట్టు చెప్పారు. ఓకే, ఎట్లా ఉంది కేంద్రంతో నుంచి రాష్ట్రంతో పాటు రాష్ట్రం చుట్టూ ఉన్నటువంటి ఇతర స్టేట్స్ గురించి కూడా చెప్పారు. ఇంత చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మన తెలంగాణలో తలసరి ఆదాయం అనేది ఎక్కువగా ఉందంటున్నారు, మళ్ళీ మనకి అప్పులు కూడా ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. మరి ఇక అసలు సామాన్య ప్రజలందరికీ కూడా ఏంటిది అసలు అంతా బాగానే ఉందంటారు, మళ్ళీ అప్పులు అంటున్నారు, అసలు ఏం జరుగుతుంది అనే ఒకలాంటి కన్ఫ్యూజన్ వస్తుంది. ఎట్లా ఏమని చెప్తారు దీని గురించి మరి మీరు? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆన్ రికార్డ్లో చూస్తాం. అవును, యూ గో టు ఆర్బీఐ వెబ్సైట్ ఆర్ గో టు సెంట్రల్ బడ్జెట్, ఎటు చూసినా మనకు సెంట్రల్ కంటే మనది నేషనల్ యావరేజ్ కంటే 2.7 వాళ్ళు ఉంటే 2.8 ఆర్ 3 లోపల నేషనల్ యావరేజ్ తలసరి ఆదాయం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన నేను, మీరు ప్యాచ్ చేసిన వాళ్ళు మనం మొత్తం సంపదను చూస్తే బడ్జెట్ని చూడము, సంపదను చూస్తున్నాం. వ్యవసాయం ద్వారా, వాణిజ్యం ద్వారా, పారిశ్రామికత 3 సెక్టర్స్ ద్వారా చూస్తాం. ఆ రంగాల ద్వారా వచ్చే ఇన్కమ్ మరోసారి 13,13.3 lakh crores ఓకేనా. అది కొంచెం ఎస్టిమేషన్ పెరిగి ఉండొచ్చు. దాన్ని డివైడెడ్ బై పాపులేషన్ డివైడ్ చేస్తే మీకు 3.7 అంటే 3.8 వరకు వస్తుంది. ఒక్క వ్యక్తికి 3.8 ఉంది అంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, అప్పులు అంతకంటే ఎక్కువనే అంటున్నాం. 70,000 కోట్ల నుంచి అప్పులు 7 లక్షల కోట్లకు పెరిగినాయి అంటున్నారు. సంపద ఎంత ఉంది మనది? 13,13 కోట్లు. ఇప్పుడు వీళ్ళు చెప్తే మళ్ళీ బీఆర్ఎస్ అని చెప్పమంటే సంపద పెరిగింది కదా అంటారు. సంపద ఎక్కడ పెరిగింది? 70,000 కోట్ల నుంచి 10 రెట్లు అప్పులు పెరిగితే సంపద 4 రెట్లు పెరిగింది అంటున్నారు. ఇవన్నీ వాదన మనకు చూడడానికి ఉంటుంది. ఆన్ రికార్డ్ మనం తీసుకుంటే, బడ్జెట్ ఆన్ రికార్డ్ తీసుకుంటే దట్ ఈస్ ట్రూ. మన తలసరి ఆదాయం పెరిగింది. కానీ తలసరి ఆదాయం ఎవరు పెరిగిందండి? మొత్తం సంపద పెరిగింది. రంగారెడ్డి, ఐఎమ్ రంగారెడ్డి, మీరు నిజామాబాద్ ఆర్ ఎల్స్ కరీంనగర్ అనుకోండి. మీరు ఈ తలసరి ఆదాయం కూడా మీరు ఇక్కడ పోతే హైదరాబాద్ పోతే 4 లక్షల ఉన్నది. హైదరాబాద్లో జనాభాకు మన సంపదను పోలిస్తే 4 లక్షలు ఉన్నది. హైదరాబాద్ పౌరుడికి ఒక ఆదాయం 2 లక్షల అప్పు ఉండొచ్చు. కానీ రంగారెడ్డి, నేను రంగారెడ్డి నివాసిని, నాది ఎంత ఉంది తెలుసా? 8 లక్షల ఆదాయం ప్రయాణం. నా ఇన్కమ్ను మా పాపులేషన్ తీసుకుంటే నాకు 8 లక్షలు. నాకు ఉండాల్సిన అవసరం లేదు. ఆయన యావరేజ్ చెప్తారన్నమాట. ఒకరికి 10,000 కోట్లు ఉండొచ్చు, ఒకరికి 1 కోటి ఉండొచ్చు, ఒకరికి 1 కోటి కూడా లేకపోవచ్చు. కానీ మొత్తం ఓవరాల్గా రంగారెడ్డి జనాభా, రంగారెడ్డి సంపద నాకు 8 లక్షలు నాకు వేస్తారు. అప్పు కూడా అట్నే వేస్తారు. ఎంత ఉంది అప్పు వేస్తారు. సో అప్పు కంటే నీకు తలసరి ఆదాయం నువ్వు ఎక్కువ ఉందని చూపెడుతున్నాయి లెక్కలు. ఏ లెక్కను చూసినా గుజరాత్, మహారాష్ట్ర ఆర్ కర్ణాటక, కొన్ని స్టేట్లు తప్ప, ఒడిశాలో అప్పులు తక్కువ, తలసరి ఆదాయం తక్కువ. ఇప్పుడు మనకి ఏమైందంటే జిఎస్డిపి మా 13 లక్షల కోట్లు ఉంది కాబట్టి 25% చూస్తే మనకు 4 లక్షల కోట్ల వరకు అప్పు చేసుకోవచ్చు బడ్జెట్లో. 25%, 27%, 3 లక్షల కోట్లకి చేయాలి. 4 లక్షల కోట్ల వరకు కూడా ఓకే. ఫిజికల్ రెస్పాన్స్ బడ్జెట్ మేనేజ్మెంట్లో ఓకే. తెలంగాణ ఈజ్ నాట్ బియాండ్ లిమిట్స్. 2% ఎక్కువ ఉంది, మొన్న క్రాస్ అయింది. అది అంతకుముందు విత్ ఇన్ ద లిమిట్స్ అని కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఇక్కడ వాదన ఏంటంటే నువ్వు చూపించని అప్పులు ఎక్కువ తెచ్చినావు కదా, దాన్ని ఎట్లా కడతావు నువ్వు? వాళ్ళు ఏమంటారు అంటే మేము భవ్య సంస్థ ఉంది, వాళ్ళకు మేము అప్పులు తెచ్చిచ్చినాం, మేము గ్యారంటీ తీసి, కానీ వాళ్ళ సంస్థ ఐటీ సంస్థ వనరులు పెంచుకుంటుంది, వాళ్ళే కట్టుకుంటారు, మాకు సంబంధం లేదు, బడ్జెట్ అప్పులతో సంబంధం లేదంటారు. నువ్వు గ్యారంటీ నువ్వు ఇచ్చినావు కదా, ప్రభుత్వం ఇచ్చింది కదా, వాళ్ళు కట్టకపోతే మనం కట్టాలి కదా, దానికి ఎవరు బాధ్యులని కాంగ్రెస్ గవర్నమెంట్ అంటారు. ఇవన్నీ వాదనలు పక్కన పెడితే ఆన్ రికార్డ్ ఆర్బీఐ ఏదైతే చెప్తుందో అదే కరెక్ట్ ఉంటుంది మనకు. దాంట్లో తలసరి ఆదాయం పెరిగింది మనది. ఐటీ ఎగుమతులు పెరిగినాయి, అదందరికీ తెలుసు. ధనిక రాష్ట్రము, కానీ ఎంత పెరగాలో అంత పెరగలేదు, ఎంత పెరగొద్దో అంత అప్పులు పెరిగినాయి అనేది ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం వైట్ పేపర్ చెప్తుంది.
దీన్ని అధిగమించడానికి ఈ 2 వాదనలు కరెక్టే అంటాం, అవును. నేను కాదంటలే. ప్రాజెక్టులకు ఎక్కువ పెట్టడం, ప్రాజెక్టులు పెట్టడం తప్పు లేదు. దాని ద్వారా మనకు వచ్చే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఉమ్, మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు ఒకటి ఇందులో ఉంటుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఉమ్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ శాలరీస్కు, సాంఘిక సంక్షేమానికి, సంక్షేమ పథకాలకు, తర్వాత పెన్షన్స్కు 70% వెళ్ళిపోతుంది. ఉమ్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటంటే మనము ప్రాజెక్టులకు ముందు 30% వరకు పెట్టినాం, చాలా పెట్టింది తెలంగాణ గవర్నమెంట్, చాలా పెట్టింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు వీలనేది ఏంటంటే నువ్వు పెట్టింది నిరర్థకమైన ఆస్తుల మీద. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చేది చారణ, పోయింది బారాన. ఉమ్, నిష్టానుసారం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినావు. ఉమ్, అసలు అంత అవసరం లేకుండా 1,00,000 కోట్లు ఎవరు పెట్టి మనం 30 లక్షలకు అవును. 30,000 కోట్లకు అయిపోయే ప్రాజెక్టులను 1,00,000 కోట్లు పెట్టినాం నువ్వు. దాని భారం ఎవరు మోయాలి ఇప్పుడు? సో దాని ద్వారా పండేది తక్కువ, దాని వ్యయం భారం ఎక్కువ. లిఫ్ట్ ఇరిగేషన్ దాని పవరు అంతా ఎవరు మేట్ చేయాలని ఈ ప్రశ్న. అవును. అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మేము 1,00,000 కోట్లు పెడితే వ్యవసాయ పంట ఉత్పత్తి ద్వారా జిఎస్డిపి 4,00,000 కోట్లు పెరుగుతుంది పర్ ఇయర్ అని చెప్పుకుంటూ వచ్చింది. ఈ గవర్నమెంట్ ఏమంటుంది? తప్పు, అది మీరు చెప్పింది తప్పు. దాని ద్వారా మనకు అదనపు భారం పెరుగుతుంది కానీ సంపద పెరగడం లేదని అని చెప్తున్నది. ఇది అక్కడ వచ్చి అయిపోయింది. ఎటు చూసినా తెలంగాణ గవర్నమెంట్లో 2 వాదనలు కరెక్టే, ఉమ్, ప్రస్తుత ప్రభుత్వం కూడా చెప్పింది కరెక్టే. కానీ ప్రస్తుత ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా ఉండాలి కదా. ఉండాలి. అదే గత ప్రభుత్వం బాధ్యత తప్పిందండి. ఉమ్. ఇక ఇప్పుడు ఆఫ్ వాళ్ళు ది బడ్జెట్ చేశారనుకుందాం, ఏదన్నా చేసింది, అప్పు అయిపోయింది. చేసింది. ఉమ్. మరి మీరు ఇంత బాధ్యత చేయాలి. వహిస్తున్నారు? అదే మీరు ఇంకా ఎంత వాళ్ళని బాధ్యతగా blame బడ్జెట్ చేయడము నిర్వహిస్తారు? అని పాయింట్ ని పక్కన పెట్టి మన పని start అంచనాలు చేయాలి భారీగా అంటే. పెంచడము, ప్రజలకు లేని ఆశలు కల్పించడం. అదే. ఇప్పటి ప్రభుత్వం అట్లా చేయదనుకుంటున్నాం. ఉమ్, ఇప్పుడు మన ముఖ్యమంత్రి కూడా ఉమ్. రియలిస్టిక్ బడ్జెట్ను పెంచండి, రియలిస్టిక్ ఉండాలి చూపించాలి బడ్జెట్ ఎస్టిమేషన్. అంటున్నారు. బడ్జెట్ చూపెడితే 3,00,000 కోట్ల లోపల చూపెడతారు. అదే. అంతకంటే 3,15,000 కోట్ల కూడా చూపెట్టారు, 3,20,000 కోట్లు చూపెట్టారు అనుకో, దట్ మే బి అంటే ఫాల్స్ బడ్జెట్ అవుతుంది, అదే. అంటే వెరీ ఓవర్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ అవుతుంది. ఉమ్, 3,00,000 కోట్ల లోపల చూపెట్టడం తప్పు లేదండి, ఉమ్. కానీ ఆశలు కల్పించకుండా. అదే ఇప్పుడు ఈ రీజన్లు ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా అతిగా ఎస్టిమేట్ చేసి చేయొద్దు, చెప్తే ఇప్పటికైనా చేయొద్దు. మళ్ళీ చేయొద్దు. మనకి నష్టం జరుగుతుంది. ప్రజలకు కూడా వాస్తవం చెప్పాలి. ఉమ్, మేము దశల వారీగా అమలు చేస్తాం, మారిగారు చెప్పడం, సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పు లేదండి. అవును. ప్రజలకు లేని ఆశలు కల్పించడం తప్పు. లేదు. తర్వాత అనర్హులకు కూడా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఉమ్, రైతు బంధు అనర్హులకు ఇస్తున్నారని అంటున్నారు. అదే. చాలా మందికి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దాని మీద రైతు బంధు మీద అబ్జెక్షన్ ఉంది. ఉమ్, అటువంటి పని మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా చేస్తున్నట్టు నాకు మళ్ళీ తప్పటి అడుగులు వేస్తే ఎట్లాంటి పరిస్థితి? అదే. దీని దయనీయంగా పరిస్థితి. ఇప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కెన్ మేక్ ఇట్ అప్, అవును, కవర్ అప్ కవర్ చేయొచ్చు. ఉమ్, కానీ సేమ్ అదే రైతు బంధు పథకం లాగా అనర్హులకు కూడా ఉమ్, ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది. ఫ్రీ బస్సులో చాలా మంది చెప్తున్నారు, మహిళలు మీరు ఇంటర్వ్యూ చేయండి, వద్దండి మాకు ఎంతో కొంత తక్కువ తీసుకున్నా పర్వాలేదు, మాకు అదే. ఫ్రీగా పోతున్నది మనకు సిగ్గు అనిపిస్తుంది అండి అంటున్నారు. అవును, ఇగో మీరే ఎంక్వైరీ చేయండి. అవును. చాలా మంది విన్నాను. "మాకు తప్పదండి, మరి మాకు తప్పని పరిస్థితులు మేము వెళ్తున్నాం అంటున్నారు. ఉమ్, ఆదాయాన్ని బట్టి కూడా వాళ్ళకి కొంచెం రిబేట్ ఇవ్వండి, అవును. స్టూడెంట్స్కి రిబేట్ ఇవ్వండి, ఉమ్, మహిళలకు ఒక ప్రత్యేక రిబేట్ ఇవ్వండి, అదే అదే. రిబేట్ ఇవ్వండి. కానీ అందరికీ ఫ్రీ అంటే అందరిని కష్టం. ఒకటే కాటన కడతా అంటే అదొకటి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఈ బడ్జెట్ అండ్ ఈ అకేషన్ ఓట్ 1 బడ్జెట్ మనం పెద్ద ఆశలు తీసుకోవద్దు. కేంద్ర ప్రభుత్వం మీరు అంటారు ఏమి ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే, కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు పెద్దగా. ఇప్పుడు అనామత్ బడ్జెట్, కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఆశలు లేవు. ఉమ్, వాళ్ళు ఇప్పుడు ఈసారి మనకు ట్యాక్స్ డివల్యూషన్ మనం పెరుగుతుంది, పన్నుల వాడ పెరుగుతుంది. కానీ ఇప్పుడు కూడా మనకు ఇంకా ఆశలున్నాయి. ఉమ్, మన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి అనే అవకాశాలని, ఉమ్, ఎస్టిమేషన్ ఉమ్, అంచనాలను కొంచెం తగ్గించుకొని ఉమ్, వాస్తవాలను పెంచుకుంటే, వాస్తవాలను మనం అదే. ప్రజలకు చెప్పగలిగితే వాస్తవ బడ్జెట్ తీసుకురావాలి. ఓవరాల్ ఇంటర్లింక్ అయినట్టు ఇప్పుడు పబ్లిక్ కి మీరు ఏవైతే ఇవ్వాలనుకుంటున్నారో అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వండి. అలాగే మీరు ఎస్టిమేషన్ పేస్డ్ మేనర్లో బడ్జెట్ కూడా కూడా ఇవ్వండి. ఆ, ఎవరైతే చివరి పంక్తిలో ఉంటారో, ఎవరైతే ఆకలితో ఉంటారో అదే. వాళ్ళకి అన్నం అందే విధంగా, ఉమ్, ఆహారం అందే విధంగా అదే. చేయండి. ఈవెన్ దాన్ని అలా ఇస్తూనే దాన్ని అలా సక్రమంగా కరెక్ట్ గా ఇస్తే అప్పుడు మనకు బడ్జెట్ కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టాల్సిన ఓవర్ ఎస్టిమేషన్ అవ్వదు. సో దాన్ని కూడా కరెక్ట్ గా ఇస్తే ఉండదు. సరిపోతుంది అంటారు. మనకి ఇప్పటికి కూడా తెలంగాణ బడ్జెట్, తెలంగాణ ఉమ్, ఆర్థిక పరిస్థితి ఆశాభావంగానే ఉందని ఆ, నేను అనుకుంటున్నా. ఉమ్, దీన్ని పెద్దగా భూతాదం చూపెట్టే అవసరం లేదు. ఉమ్, గత ప్రభుత్వం చేసిన తప్పులను వీళ్ళు సవరించుకొని సరిదిద్దుకొని ఉమ్, నిర్మాణాత్మకంగా వివరిస్తే మంచిది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఏదో కొంప మునిగినట్టు
ఇప్పుడే ఏదో అయిపోయింది, అన్ని గ్యారంటీలను అమలు చేయాలి ఇప్పుడే, ఎట్ ఏ టైం ఎందుకు చేయలేరు, మీరు ఎందుకు ఓటు తీసుకురాలి, అది కూడా తప్పే. వీళ్ళు కూడా ఇప్పటికైనా పరిస్థితి చెప్పాలి. ఓటు తీసుకునేటప్పుడు, ఓటు అడిగేటప్పుడు సవాళ్ళకి అబద్ధాలు చెప్తారండి. అబద్ధాలు కూడా మళ్ళీ కల్పితాలు, ఒక కాల్పనిక భ్రమల ఉంచొద్దు ప్రజలను. దట్ ఈస్ మై అడ్వైస్ ఆన్ ద అకేజన్ ఆఫ్ ఓట్ అన్ అకౌంట్ పర్సన్. రైట్ సార్. సో చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. పబ్లిక్ కూడా ఈ పాటికి చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది. సో ఈసారి ఏంటి అని అంటే మన తెలంగాణ ఆర్థిక పరిస్థితి చాలా దీనంగా ఉంది అనే వచ్చే వార్తలన్నింటినీ కూడా ఈవెన్ పబ్లిక్ మెయిన్గా మనమే అర్థం చేసుకోవాలి. అంత దీన స్థితిలో అయితే లేదు. సో దాన్ని మేబీ గత ప్రభుత్వం తప్పులు చేసి ఉండొచ్చు, లేదు ఈ ప్రభుత్వం దాన్ని సరిదిద్దుతుందా లేదా అనేది ఒక ప్రశ్నగా మారింది. దానికి సమాధానం కూడా మనకి సీనియర్ జర్నలిస్ట్ మధు నుంచి వచ్చేసింది. అంటే దాని అన్నింటినీ కూడా మనం ఈ గవర్నమెంట్ మేనేజ్ చేయగలదు అనేది అయితే మనకి స్పష్టత వచ్చింది. మరి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఎలా ఉంటాయి ఆ ఎస్టిమేషన్స్, అవి ఎలా ఇస్తారు అనేదంతా కూడా మనకు ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.